రైట్ మాట్లాడు. నేను శ్రీదేవి, మాజీ ఎంపీపీ, ములుగు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతున్నా. మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, మహిళల మీద ఒక 4 సార్లు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని అక్క అంటూనే హేళనగా మాట్లాడడం నిజంగా శోచనీయం. అందులోనే సభా సభ్యులు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక మహిళను అవమానిస్తే వాళ్ళు చూస్తూ ఉండిపోయారు, దాన్ని వ్యతిరేకించకుండా. అది నిజంగా బాధాకరం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినంటే కేవలం మహిళల వల్లనే. ఫ్రీ బస్ అని చెప్పి, తులం బంగారం అని చెప్పి, మహిళా ఓట్లకు వచ్చే వరకు సభా మీటింగ్లలో మాట్లాడినట్టు అసెంబ్లీలో మాట్లాడితే కుదరదు సార్. అది మీరు అసెంబ్లీ, దాంట్లో ఓన్లీ మీ సభా సభ్యులే ఉండరు. అధికార పక్షం ఒకటే కాకుండా ప్రతిపక్షం ఉంటుంది. యావత్ తెలంగాణ ప్రజానీకం అందరూ చూస్తారు. మరి మీరు మాట్లాడిన ఒక రాష్ట్రానికి మొదటి పౌరులు మీరే మహిళను గౌరవించకుండా ఉంటే మిగతా రాష్ట్రము మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచించాలి. మహిళను గౌరవించడం, మీరు సీఎంగా ఉండి మీరిస్తే మిమ్మల్ని ఆచరిస్తా మీ అధికార పక్ష నేతలు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, దాన్ని పాటిస్తూ ఉంటారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం అనేది దక్కుతూ ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలు చూస్తూనే ఉన్నాం. మీలాంటి వ్యాఖ్యలను ఇంకా ఆదర్శంగా తీసుకుంటే ఈ రాష్ట్రం ఎటుపోతుందో అని నిజంగా కూడా ఒక మహిళగా బాధాకరంగా ఉంది. మీరు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సబితా ఇంద్రారెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ విధంగా కోరుతూ ఉన్నాను.